బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మండిపడ్డారు. బీసీల పట్ల రేవంత్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికే రేవంత్ బీసీ రిజర్వేషన్ డ్రామా చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు అయ్యే వరకు పోరాడుతామన్నారు. 20 నెలలు గడుస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు బీసీలకు ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో దాన్ని చిత్తశుద్ధితో మరి అమలు చేయడానికి ప్రయత్నం చేయకుండా ఈ 20 నెలలు సమర్థించి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి పార్లమెంట్ లో చట్టం చేయించి రాష్ట్రపతి ఆమోదంతో మరి రాజ్యాంగ సవరణలో చేసి 9వ షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్లకు ఒక చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా బీసీలకు ఏదైతే బీసీ డిక్లరేషన్ లో చెప్పిందో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు బాగా అలవాటు తెలంగాణ రాష్ట్రంలో మోసాల పునాది మీద ఆనాడు అబద్ధ ప్రచారాలతోటి ఏదైతే అధికారంలోకి వచ్చిందో అదే ధోరణితో మళ్ళీ కూడా ఈ ఎవరైతే చట్టం మీద అవగాహన ఉన్నారో వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆర్డినెన్స్ నిలబడదు. బీసీలను మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటారు ఇంకా సిగ్గు లేకుండా. పాలాభిషేకాలు ఏం ఉద్ధరించడానికి పాలాభిషేకాలు చేస్తారు మీరు? దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? బీసీలకు మీరు అప్పటికే ఆల్రెడీ ఏదో పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టం తెచ్చినట్టు, బీసీలకు న్యాయం జరిగినట్టు ఎందుకు అబద్ధ ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు? దీని మీద బీసీ మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది కేవలం స్థానిక సంస్థల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం, మోసం తప్ప దీంట్లో ఏది లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.